నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడును కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూచి నీవు ఆనందమొంద తగదు. ఈ గ్రంథం ఎదోము దేశానికి వ్యతిరేకంగా దేవుడు ప్రకటించినటువంటి తీర్పు. ఎదోమీయులు అనగా ఏసావు యొక్క సంతానం, ఇశ్రాయేలీయులు యాకోబు సంతానం. వారు సహోదర జాతులే అయినప్పటికీ యెరూషలేము బబులోను చేతిలో పడినప్పుడు ఎదోమీయులు సహాయం చేయకుండా వారి బాధలను చూసి ఆనందించారు. అంతేకాకుండా వారి బాధను ఎగతాళి చేసి శత్రువులకు తోడ్పడ్డారు. దేవుడు ఈ క్రూరమైన హృదయాన్ని ఖండిస్తూ ఉన్నాడు. 137వ సంకీర్తన 7వ చరణం. యెరూషలేము పడిపోయిన దినమున దానిని నేలమట్టము చేయుడి అని ఎదోమీయులు చెప్పిన మాటను ఇక్కడ జ్ఞాపకము చేసుకునము అన్న ఈ వచనం ఎదోమీయులు దుర్మనస్సును చూపిస్తుంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాలలో నీ శత్రువు పడినప్పుడు సంతోషించకు, ఇతరుల పతనంలో ఆనందించడం దేవునికి ఇష్టం కాదు. యెహెజ్కేలు గ్రంథం 35వ అధ్యాయం 5 మరియు 15 వచనాలలో ఎదోము ఇశ్రాయేలు మీద శాశ్వత ద్వేషం చూపినందుకు దేవుడు తీర్పును ప్రకటించాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. విశ్వాసి ఇతరుల బాధలో భాగస్వామ్యం కావాలి. ఇతరుల బాధలో ఆనందించడం పాపం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. సహోదర ప్రేమ కలిగి ఉండడం అనేది నిజమైన క్రైస్తవ లక్షణం. అనగా కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవాలి. ఎదోము తన భద్రతను చూసి గర్వపడింది. చివరకు దేవుని తీర్పును పొందుకుంది. గర్వం మనిషిని తీర్పుకు తీసుకుని వెళ్తుంది. క్రీస్తు దయను చూపినట్లే మనము కూడా ఇతరులపై చూపేవారంగా ఉండాలి. దేవుడు కనికరాన్ని కోరుతూ ఉన్నాడు. ఇతరుల కష్టాన్ని చూసి సంతోషించవద్దు. కనుక సహోదర ప్రేమను చూపించే వారంగా ఉంటూ కనికర హృదయంతో జీవిస్తూ బాధలో ఉన్నవారిని ఆదుకునే వారంగా ఉండాలి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది దేవుడు మన చర్యలనే కాదు, మన హృదయ వైఖరిని చూస్తున్నాడు అని. ఆమేన్.